నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ప్రకాశం జిల్లా మార్కాపురం చెరువు కట్టపై కష్టంగా మారిన ప్రయాణం. భయంగా రాకపోకలు సాగిస్తున్న స్థానికులు. మితిమీరుతున్న నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం పద్మన్నపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆగడాలు. గిరిజన మహిళ ఆరోపణ. అచ్చంపేటపై బీఆర్ఎస్ అధినాయకత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎదురు బజారు ప్రాంతం చిన్నపాటి వర్షానికి చెరువును తలపిస్తోంది. ఏటా వర్షాకాలం వస్తేనే మురుగునీటి సమస్యలు, రోడ్ల దుస్థితి వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానికులు పేర్కొంటున్నారు. ఎన్నికల సమయంలో ఓట్లు అడుగుతారు, హామీలు ఇస్తారు, కానీ ఓట్లు వేసిన తర్వాత ఆ ప్రాంతాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. 30-31వ వార్డులు ఒకే బజారు పరిధిలో ఉండడంతో ఇద్దరు కౌన్సిలర్ల మధ్య సమన్వయం కరువై అభివృద్ధి పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. పాలకులు ఇప్పటికైనా స్పందించి బజారు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం చెరువు కట్టపై వాహనదారులు భయంగా రాకపోకలు సాగిస్తున్నారు. వందలాది వాహనాలు ఈ మార్గంలో తిరుగుతుంటాయి. కట్టపై రోడ్డు పక్కన ఎలాంటి ఇనుప రైలింగ్ ఏర్పాట్లు చేయలేదు. రాత్రి వేళలో కాస్త ఆదమర్చిన వాహనాలతో సహా రోడ్డుపై నుంచి చెరువులో పడిపోయే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. రుచి వేదిక హోటల్ మన తెలుగువారి సాంప్రదాయ వంటకాలను మయమర్పిస్తుందని ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డి తెలిపారు. బళ్ళారి చౌరస్తా 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పక్కన శివారెడ్డి స్వీట్ మొదటి అంతస్తులో రుచి వేదిక రెస్టారెంట్ను ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుకలు ప్రారంభించారు. శివారెడ్డి స్వీట్స్ రంగంలో విశేషంగా రాణించారని ప్రశంసించారు. అందరికీ ప్రాపర్ ఇంటి స్టైల్, సాంప్రదాయబద్ధమైన ఫుడ్, మంచి క్వాలిటీతో, అసలు కలర్స్ కానీ ఏవి యూజ్ చేయకుండా మంచి ట్రెడిషనల్ ఫుడ్ అందివ్వాలని స్టార్ట్ చేశాను. వెజిటేరియన్లో మంచి మన హోమ్ స్టైల్ మీల్స్ ఉంటాయి. తర్వాత నాటుకోడి ఉంటుంది, రాగి సంగటి అన్నీ ఉంటాయి. మొత్తం మటన్ పులుసు, తర్వాత ఇంట్లో నార్మల్గా నాటుకోడి పులుసుతో అలసంద కూడా అని ఒక కాంబినేషన్ ఉంటుంది, అది కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఇనీషియల్గా మేము మళ్ళీ అన్ని స్టెప్ బై స్టెప్ స్టార్ట్ చేస్తూ వస్తాం అన్నమాట. మాకు ఫుడ్ ఫీల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్. మేము శివారెడ్డి స్వీట్స్ అనేసి 1978 నుంచి ఎస్టాబ్లిష్ అయి ఉన్నాము ఆల్రెడీ. దాంట్లో మేము ఒక సిస్టమేటిక్గా ఉన్నాం. దాన్ని ఏదైనా నేతి మిఠాయిలు అంటే నేతి మిఠాయిలే ఉంటాయి మా దగ్గర, పుష్కారా కానీ ఏదైనా సరే. కాబట్టి అలాగే ఇట్లా రెస్టారెంట్ ఫీల్డ్లో కూడా రావాలనుకున్నాము. నాకు వంట అంటే చాలా ఇంట్రెస్ట్. రోజు 20 మెంబర్స్కి కుకింగ్ నేనే చేస్తాను ఇంట్లో కూడా. మాకు వంట మనుషులు అలా ఏమి ఉంటారు కాబట్టి దాన్ని చేయాలనేది. దీన్ని గౌరి చరితారెడ్డి గారు, తర్వాత డిప్యూటీ మేయర్ రాధికారెడ్డి గారు, రేణుకారెడ్డి గారు, కార్పొరేటర్ పద్మ గారు, సుబ్బారెడ్డి గారు అందరి చేత గొప్పగా ప్రారంభించినాము. మేము ఈ ఫీల్డ్లో దాదాపు 40 సంవత్సరాల నుంచి ఉన్నాము. సో అందరికీ ది బెస్ట్ ఇవ్వాలనేది మా ఐడియా. మా స్వీట్స్ ఇప్పుడు చాలా బెస్ట్ క్వాలిటీ ఇస్తాము. అదేవిధంగా ఇప్పుడు ఫుడ్లో కూడా ది బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలనే ఐడియాతో ఈ ఫీల్డ్లోకి వచ్చినాము. అది కూడా తెలుగు ఇంటి రుచులు, తెలుగు అథెంటిక్ ఇంటి రుచులతో ప్రొవైడ్ చేయాలనేది మా విధానం. అందరికీ అందుబాటు ధరల్లో మంచి క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రెస్టారెంట్ని ప్రారంభించినాము. సో మా స్టైల్ అంతా ఎక్కువ ఫుడ్ ఇంటి ఫుడ్డే ఉంటుంది. లైక్ నాటుకోడి, మటన్, ఇంటి రుచులు ఎక్కువ వాడతాం. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం పద్మన్నపల్లి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. గ్రామ పంచాయతీ కార్యాలయంలో రోజువారీ కూలీగా పనిచేస్తున్న చెంచు మహిళ లింగమ్మ నెలజీతం చేయడానికి మామూలు వసూలు చేశాడంటూ లింగమ్మ కంటతడి పెట్టుకుంది. ఈ విషయం ఎవరికైనా చెబితే గ్రామ పంచాయతీ నుండి తీసివేస్తామని బెదిరించాడని ఆరోపిస్తోంది. చెంచు మహిళపై పంచాయతీ కార్యదర్శి చేస్తున్న ఇబ్బందులకు తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి అతనిపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయం ముందు, లింగాల మండల కేంద్రం ముందు ఆయనకు న్యాయం జరిగే వరకు ధర్నా చేస్తామని చెంచు సంఘం నాయకులు హెచ్చరించారు. అయితే ఇప్పుడు ప్రజెంట్గా వచ్చిన సెక్రటరీ ఏం చేస్తున్నాడంటే
వాళ్ళకు వచ్చే జీతంలోకి వెళ్ళే ఈయన నెలకు 2,000, 2,500, 3,000 ఇట్లా ఇచ్చడం ఎంతవరకు నిజం? మా ఆదివాసుల మీద ఇంత చిన్న చూపు చూస్తున్నారంటే ఇటుకెళ్ళిన లీడర్లు కానీ ఈ అధికారులు కానీ ఈ ఆదివాసులు ఏం చేయలేరు అనే ఆలోచనతోనే తప్ప ఏం లేదు. ఎందుకంటే ప్రతి నెల ఈమెకు ఇచ్చే జీతానికి ఆమె పిల్లలకి ఏం దాక్కుంటుంది, ఆమె ఖర్చు ఏం పెట్టుకుంటుంది, మళ్ళీ యథావిధి పొద్దులు ఇస్తే కూలి వేయడమే కాదు గ్రామ పంచాయతీ చేసుకోవాలి. అందుకని ఈ సెక్రటరీని ఎమ్మటే సస్పెండ్ చేయాలనేది నా డిమాండ్. ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఆయన సస్పెండ్ చేయకపోతే రేపు జరిగే ఆదివాసీ దినోత్సవం రోజున కలెక్టర్కు కంప్లైంట్ చేయవలసి వస్తుంది. కంప్లైంట్ చేస్తూ దీనిపైన ఎంతవరకు ధర్నానైనా చేస్తాం, లేదంటే ఎంఆర్ఓ ఆఫీసర్ ముంగల కానీ కలెక్టర్ ముంగల కానీ. అయితే మళ్ళీ తర్వాత ఏమైందంటే మళ్ళీ మా అన్న కొడుకు పుట్టింటికి కనిపోయింది. పోతే మళ్ళీ పని చేస్తలేదు ఏం చేస్తలేరమ్మని మళ్ళీ 2,000 తీసుకున్నారు. మా అన్న మా అక్క కొడుకు వెళ్ళిపోయినా చెప్పలేదు, ఒకటే రోజు కదా అని వెళ్ళిపోయాను. 3 నెలల జీతం పడది. పడితే ఇంకా మళ్ళీ 2,500 లేరమ్మా అన్నాను. సార్ లేవు సార్, నా పిల్లలు బళ్ళ హాస్టల్లో ఉన్నారు అన్నాను. గేమ్లు ఆడుకున్నాను. గేమ్లు ఆడుకుంటే 1,500 ఇస్తా సార్ అంటే లేదమ్మా 2,500 ఇస్తేనే చేస్తా లేకుంటే లేదన్నాను. మన సార్ వాళ్ళు అందరు పెద్ద పెద్ద సార్ వాళ్ళు అందరూ వచ్చి దారాన సార్ కూడా ఉన్నాడు సెక్రటరీ సార్. 2 రోజులు వచ్చినా కూడా 2 రోజులు డబ్బులు ఇవ్వమ్మా అని అన్నాడు. అయితే లేవు సార్ నాతో ఇబ్బంది ఉంది, లేవు సార్ అన్నీ నన్ను కానీ ఖచ్చితంగా ఇయ్యాను అన్నాడు. అంటే ఇంకా నేనేం అడగలే, జ్వరం వచ్చిందని డబ్బుల కోసం సుస్తులాక అయిందని పండుకున్నా. మళ్ళీ పిలిపించిండు. మళ్ళీ ఇంకా సార్ అందరూ పెద్ద మనుషులు వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోయినాక మళ్ళీ డబ్బులు అడిగింది. డబ్బులు అడిగితే లేవు సార్ అని నేను చెప్పిన. మళ్ళీ లేవంటే ఇంక ఇస్తావా ఇవ్వమ్మా అన్నాడు. అయితే ఎరువు వేయించుకున్నాను సార్, ఎరువు వేయించిండు. అలా ఎరువు వేపిస్తే ఆ ఎరువు డబ్బులు నువ్వు కట్టమని చెప్పిండు. సరే సార్ కడతలే నా జీతం వచ్చినప్పుడు అని చెప్పిన. వేరే పిల్లగాడు ఉన్నాడు, ఆ పిల్లగాడు కొడితేనే ఉన్నాడు డబ్బులు, కొట్టినా కూడా కొట్టలేదా అని అంటున్నాడు. కొట్టలేదు ఏం లేదు మీరు పని చేయరు ఏం చేయరు అని ఇబ్బంది పెడుతుంది సార్ నాకు. ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. గంటపాటు కుండపోతగా దంచి కొట్టింది. వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లాయి. ఆమ్రాబాద్ సమీపంలోని కత్వా వాగు పొంగి మద్దిమడుగు ప్రధాన రహదారిపై రాకపోకలకు ఓ గంటపాటు వాహనాలు నిలిచిపోయాయి. ఇక పదర, మద్దిమడుగు, మన్నడూరు, ఆమ్రాబాద్ పరిసర గ్రామాల్లోనూ వర్షం కురిసింది. పదర మండలంలో నెల రోజులుగా వర్షం లేక రైతులు ఆందోళన చెందుతున్న వేళ వర్షం రాకతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పడంతో బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం అచ్చంపేటపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించడంతో అచ్చంపేట తాత్కాలిక ఇన్ఛార్జిగా ఒకరు ఉంటూ పార్టీ పటిష్టత కోసం అందరం కలిసికట్టుగా సమన్వయంతో ముందుకు వెళ్దామని నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. అచ్చంపేటపై అధినాయకత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో పట్టణంలో బీకే ఫంక్షన్ ప్రైవేట్ హాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మర్రి జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ అనుకోని పరిణామం వల్ల మీ దగ్గరికి రావాల్సి వచ్చిందని, జరిగిన ఎపిసోడ్పై స్వయంగా బాలరాజుతో దాదాపు 2 గంటల పాటు చర్చించారని, ఆయన నా సోదరుడిగా భావించేవాడినని, తప్పు నిర్ణయం తీసుకుంటున్నావు, ఇక పునరాలోచన చేయాలని సూచించినట్లు ఆయన తెలిపారు. నాయకుడు ఒక పార్టీని మారడానికి ఇష్టంగా లేరు అచ్చంపేటలంటే వాళ్ళకి రియల్గా హ్యాట్సప్. ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకత్వం ఇక్కడ ఉంది, మంచి పట్టుగలిగినటువంటి నాయకత్వం ఇక్కడ ఉంది. వాళ్ళతో సమన్వయం చేసి రేపు 8వ తారీఖు రేపు ఉదయం 10 గంటలకు వాళ్ళతోనే ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు కార్యకర్తలందరూ అచ్చంపేటలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సైనికులందరూ ఇదే ఆహ్వానంగా, ఎందుకంటే టైం లేదు అందరికీ సమాచారం ఇచ్చేంత టైం లేదు కాబట్టి ఇదే సమాచారం వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ టీవీ ప్రసార మాధ్యమాల్లో కానీ తెలుసుకొని అధిక సంఖ్యలో రేపు ఉదయం 10 గంటలకు ప్రతి బీఆర్ఎస్ సైనికుడు హాజరు కావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. సమయం లేదు కాబట్టి అర్థం చేసుకొని మీరు ఈ సమావేశానికి అందరూ అధిక సంఖ్యలో పాల్గొనాల్సి కేసీఆర్ గారికి సంఘీభావంగా మేము ఎవ్వరు పోయి నాయకులు మారిండ్రు, పార్టీ నాయకుడు మారిండు కానీ మేము క్యాడర్ మాత్రం ఇట్లాగే ఉన్నామని చెప్పే విధంగా రేపు మీటింగు ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. దానికి ముఖ్య నాయకులందరితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు. తప్పకుండా అన్ని మండలాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొనడానికి వాళ్ళందరూ వచ్చే విధంగా మాట్లాడారు. కాబట్టి ఒకటి, నాయకులు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పార్టీ
మనం ఎవరో తెలియనప్పుడు పార్టీ బీఫామ్లు ఇస్తుంది, వాళ్ళ లీడర్షిప్ చేస్తుంది, వాళ్ళ నాయకత్వాన్ని బలపరుస్తుంది, వాళ్ళ నాయకత్వాన్ని రాష్ట్రానికి తెలియజేసే విధంగా పార్టీ పునాదులు వేస్తుంది. కానీ దురదృష్టవశాత్తు పార్టీ అధికారం కోల్పోయేదాల్సి ఓ 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అధికారం లేకుండా ఉండలేకపోతున్నారు. ఎందుకో మరి బాబు, నాయకుడు అన్నవాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకుడిగా ప్రజల్లో మమేకమవుతారు. అధికారం ఉన్నప్పుడు అభివృద్ధి చూస్తారు, కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చినప్పుడు ప్రశ్నించే గొంతుకగా ప్రజల పక్షాన ఉండి మనకు ప్రజలు ప్రతిపక్ష పాత్ర ఇచ్చిరు. ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర విజయవంతంగా పూర్తి చేసి ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో ఆ వాగ్దానాలను నెరవేర్చే విధంగా ప్రభుత్వం మెడలు వంచి ఇవాళ ప్రజలకు అందుబాటే విధంగా మనం ప్రయత్నం చేస్తాం. కానీ చిన్న చిన్న ప్రలోభాలకు, చిన్న చిన్న మనోభావాలలోనే ఈ పార్టీలు మారితే అది వాళ్ళ పార్టీ మారిన వాళ్లకు రాజకీయంగా బొందబెట్టుకున్నట్టే. వాళ్ళు ఎవరి రాజకీయ జీవితాన్ని అంత బొందబెట్టుకున్నట్టు. ఇలా పార్టీకి 10 సంవత్సరాలు మన గెలుపు కొరకు పనిచేసింది. అచ్చంపేటలో గోల బాలరాజు గారి విజయం కొరకు కేడర్ అంతా పనిచేసింది. 2 సార్లు ఎమ్మెల్యే చేసింది. మరి వాళ్ళందరినీ వదిలేసి ఇలా లోకల్ బాడీ ఎన్నికల సమయంలో వాళ్ళందరిని వదిలేసి ఎవరికి చెప్పకుండా రాత్రి నిర్ణయం తీసుకొని ఇలా మీరు పార్టీ మారాల్సిన అవసరం లేదు బాలరాజు గారికి. మరి ఎందుకు మారుతున్నారో వారి విఘ్నతకే వదిలేస్తాం. అది మాకు సంబంధించినటువంటి విషయం కాదు. ఈ రోజు నేను చెప్పేది ఒకటే, నాగర్ కర్నూలు ప్లస్ అచ్చంపేట 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు ఇక్కడే ఉండి ప్రతి పాత కొత్త అనే తారతమ్యం లేకుండా కొన్ని కారణాల వల్ల కొంతమంది క్యాడర్ భేదాభిప్రాయాల వల్ల వాళ్ళందరినీ ఒకతాటిపైకి తీసుకొచ్చి ఇక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ అవతారం ఎత్తిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇక ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణం చీరాల సెంటర్లో అటుగా వెళ్తూ అక్కడ స్తంభించిన ట్రాఫిక్ ని చూసి వెంటనే కారు దిగి ట్రాఫిక్ పోలీస్ లాగా అన్ని వాహనాలను ట్రాఫిక్ క్లియర్ చేసి శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు ఇక అనంతరం అక్కడ ఉన్న అన్ని షాప్స్ తిరుగుతూ ఇక నుంచి ట్రాఫిక్ ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే ఒక వారం రోడ్డుకి ఒక సైడు, ఇంకొక వారం మరొక సైడు అన్ని వెహికల్స్ పార్క్ చేసుకోవాలని ఆదేశించారు. భూమి ధరలు పెరుగుతుండడంతో కాశీబుగ్గ మున్సిపాలిటీకి చెందిన ఒక ప్రబుద్ధుడు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ కాలువను సైతం కబ్జా చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. స్థానిక రెవెన్యూ అధికారులు కబ్జాకి గురైన స్థలాన్ని పరిశీలించి కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని మీడియా ముఖంగా తెలిపారు. కబ్జా చేసిన వారు ఎంతటి వారైనా సరే తప్పకుండా శిక్షిస్తారని వారు హెచ్చరించారు. కాలువ ఆక్రమించి ఇక్కడ కట్టారనేసి పలువురు ఆరోపణలు వస్తున్నాయండి. వీళ్ళు కట్టే పునాది ఆక్రమణ మరి ఈ ఆక్రమణదారుని చర్యలు ఏమైనా తీసుకుంటున్నారు? శ్రావణ మాసంలో పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం వరలక్ష్మి అమ్మవారిని పూజించడం ఆనవాయితీ. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని దేవస్థానం ప్రాంగణంలోని బ్రహ్మగుడి వద్ద ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి శ్రీ వరలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు. వరలక్ష్మి కథ ఆచరించి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి అనంతరం నోములు నోచుకున్న మహిళలు పసుపు కుంకుమ గాజులు ఇచ్చి వారి వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం అమ్మవారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి బి వాపిరెడ్డి దంపతులు, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి దంపతులు మరియు దేవస్థానం వేద పండితులు, అర్చకులు, ఆలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో వరలక్ష్మి నోములు నోచుకున్న మహిళా భక్తులు పాల్గొన్నారు. కరోతు నిత్య కళ్యాణం కరుణావరుణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమః. శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క క్షేత్రమందు బ్రహ్మాలయం బ్రహ్మగుడి యందు శ్రీ ప్రతి సంవత్సరం లాగే వరలక్ష్మీదేవిని విశేషంగా కూడా ఇక్కడ వ్రతము ఆచరించడం జరుగుతుంది. ఈ శ్రావణ మాసములో పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మీదేవిని పూజించిన ఎడల ఆ వరలక్ష్మీదేవి యొక్క ఆశీస్సుల చేత సకల సంపత్తులు కలిగి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కావున దీర్ఘ సుమంగళ్యత్వం కలుగుతుంది. కావున స్త్రీలందరూ కూడా ఈ వరలక్ష్మీదేవి వ్రతం రోజున వరలక్ష్మీదేవి యొక్క వ్రతము ఆచరించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరుతున్నది.
అలాగే శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క అనుబంధాలయమైన బ్రహ్మాలయం ముందు బ్రహ్మగుడి యందు విశేషంగా కూడా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రకాశం జిల్లా మార్కాపురం చెరువు కట్టపై కష్టంగా మారిన ప్రయాణం, భయంగా రాకపోకలు సాగిస్తున్న స్థానికులు. మితిమీరుతున్న నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం పద్మన్నపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆగడాలు, గిరిజన మహిళ ఆరోపణ. అచ్చంపేటపై బీఆర్ఎస్ అధినాయకత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ 1 TV. ప్రతిక్షణం ప్రజల పక్షం.